నమస్కారం న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో రైతులకు సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ప్రజా యుద్ధంలో భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం తహసీల్దార్ కి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరచాలని స్థానిక తహసీల్దార్ వారికి టీడీపీ నాయకులు మెమోరాండం ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తామని టీడీపీ నాయకులు తెలిపారు. అదేవిధంగా వెల్దుర్తి మండలం తహసీల్దార్ కార్యాలయం నందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరచాలని స్థానిక తహసీల్దార్ వారికి టీడీపీ నాయకులు మెమోరాండం ఇచ్చారు. ఫోటో చెప్పి జనాలకు కూడా ఇలేదంటే ఎవరికి జనాలకు కూడా ఫోన్ చేసి నాకు ఎత్తు అనుకున్నా వెడల్పు ఉండండి. నువ్వెందుకు ఇక్కడ పోరాదట ఇంకా వెడల్పు జరుగుతాను తీసుకోండి. తలకాయ పొడుగుంది, మీదే తలకాయ పొడుగుంది అందరికంటే. డబ్బులు మేము ఇస్తాం, ఆయన సిగ్నల్ ఇవ్వాలి కదా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది యజమానులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకనే ఆ చట్టాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలనేటటువంటి ఒక డిమాండ్ తోటి ఈరోజు కూటమికి సంబంధించిన పార్టీలు అన్ని పార్టీల వాళ్ళు కూడా దీన్ని ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ చట్టంలో మనం లోతుగా పోతే అది చాలా టైం తీసుకుంటుంది, కానీ బ్రీఫ్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ అంటే వ్యవసాయ భూమినే కాదు, అది ఏ రకమైన భూమి అయినా కూడా ఆ భూమి హక్కులను ఈరోజు కొత్తగా సర్వే చేసి ఆ సర్వేలో ఏమైతే వాళ్ళు నోట్ చేసుకుంటారో ఆ రికార్డు ఒక్కటే రికార్డుగా ఉంటుంది. దానిపైన టీఆర్ఓ అని ఒక ఆఫీసర్ని పెట్టినారు. ఆ ఆఫీసర్ జనరల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అయితే గతంలో మనకు అడంగలని 10-1 అడంగలని పట్టాదారు పాస్ బుక్ ఇవన్నీ మనకు అంటే 3-4 దశల్లో ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి ఒక సర్వే నెంబర్కి సంబంధించినటువంటి వివరాలు 3-4 రికార్డులో పొందుపరచబడి ఉండేవి. ఇప్పుడు మొత్తం మీద ఒకటే. ఆ సర్వే జరిగేటప్పుడు ఉండి సక్రమంగా రాయించుకుంటే ఓకే, లేదు అని అంటే అయితే ఆ చట్టంలో ఒక మాట పెట్టారు, చేసిన తర్వాత దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే 2 సంవత్సరాల లోపల ఆ టీఆర్ఓ గారికి మనం ఫిర్యాదు చేసుకుంటే వాళ్ళు పరిశీలించి సరి చేస్తారు అని. కానీ ఇది పూర్తిగా బూటకమైన వ్యవహారం అని ఈ మధ్యనే నిన్ననో ఈరోజు మనకు వాట్సాప్లో వచ్చినాయి. ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మన పివి రమేష్ గారు, ఆయన రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన భూమి గురించి ఆయన పోయి అక్కడ తహసీల్దార్ను కలిసినా ఆర్టీఓను కలిసినా ఎవరిని కలిసినా కూడా దానిపైన సరైన సమాధానం లేదు అని చెప్పి ఆయన ఫోటోతో సహా ఆ మ్యాటర్ కూడా మనకు వచ్చింది. అంటే ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకే
ఆ విధంగా జరుగుతుందంటే ఇక సామాన్యుల భూములను వీళ్ళు గత 10 సంవత్సరాల నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కొనసాగుతూ ఉండేవారని తెలిపారు. అయితే మా కుటుంబాలకు సంబంధించి దాదాపు 30 ఓటర్లము ఉన్నామని తెలిపారు. మా ఇంటికి ముందర సీసీ రోడ్లు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఏ సంక్షేమ పథకం కూడా మాకు సక్రమంగా అందివ్వకుండా మాకంటూ గుర్తింపు లేకుండా చేస్తున్నారని తెలిపారు. కావున మాకు టీడీపీ పార్టీ మీద నమ్మకంతో 2024 సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని తెలుసుకుని నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలు ఎంతగానో నచ్చాయని తెలిపారు. అందుకు మా కుటుంబాలు అందరూ టీడీపీ పార్టీ సైకిల్ గుర్తుకి 2 ఓట్లు వేసి తీరుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ గిరి రామచంద్రుడు, మదిలేటి టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేయకూడదైనప్పుడు ఈ ఉద్యోగులు చేయటానికి లేదు అని అంటే ట్రాన్స్ఫర్ వరకు ఏదన్నా భయపడే వాళ్ళు ఉద్యోగులు. ఆ ట్రాన్స్ఫర్ను లెక్క చేయని ఉద్యోగి ఉన్నాడంటే వాడు ఖచ్చితంగా ఇది చేసేది కాదు, ఇది నేను చేయనని ఎండార్స్మెంట్ ఇచ్చేవాడు. వాళ్ళు ఏదో రాజకీయ నాయకులను ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు కొత్తని తెచ్చుకోవటం ఏదో సంథింగ్ అంతవరకే జరిగిపోతుంది. ఇప్పటి పరిస్థితి ఎట్టొచ్చిందంటే ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ కాదు, నీ పైన కేసులు సృష్టించి ఆ లేనిపోని అలిగేషన్లు సృష్టించి ఉద్యోగి పైన కేసులు పెట్టి జైలుకి పంపించే రకంగా వీళ్ళు ఈ రోజున అడ్మినిస్ట్రేషన్. దానివల్ల ఈ ఉద్యోగులు ఏంటి, నాయన ఇదంతా ఎందుకు వచ్చిన బాధ, వీటిని గెలుపుకోకుండా ఉంటేనే మంచిదనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి ఏది కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ని వీళ్ళకు ఇబ్బంది కలిగేటట్టు ఉన్నా కూడా ఎదిరించి చేసే పరిస్థితులు లేకుండా పోయినాయి. అందువల్లనే ఈరోజు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కి అన్యాయం జరిగిందని పోయి తహసీల్దార్ను వాళ్ళని కలిసినా కూడా ఫలితం లేదనంటే అంటే ఇప్పుడు కేవలం ఈ అడ్మినిస్ట్రేషను ఈ చట్టం ద్వారా రేపు కంప్లీట్గా హక్కులన్నీ పేరుకు చట్టం ద్వారా మన పేరు ఉందో లేదో మనకే తెలియదు. ఒకవేళ ఉన్నది అనుకుంటే ఒక జిరాక్స్ కాపీ మనకి ఇస్తారు, మిగతా రికార్డ్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఈ రికార్డును వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకునేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే ఈ పివి రమేష్ గారికి న్యాయం జరగంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని మనం వ్యతిరేకించి దీన్ని రద్దు చేయించుకోకపోతే భవిష్యత్తులో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ఏ వ్యక్తికైనా కూడా ఈ భూముల విషయంలో, ఈ హక్కుల విషయంలో చాలా సమస్యలు వస్తాయి. ప్రతి దానికి వాడు అమ్ముకోవాలన్నా కూడా టీఆర్ పర్మిషన్ తీసుకోవాలంట. అంటే నీ భూమి నువ్వు అమ్ముకుంటావో లేదు తనఖా పెట్టుకుంటావో నీ కుటుంబ పరిస్థితుల వల్ల, అటువంటి పరిస్థితుల్లో కూడా టీఆర్ఓ పర్మిషన్ ఇవ్వాలంటే పూర్తిగా రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లోనే టీఆర్ఓ ఉండే పరిస్థితి. ఎందుకంటే ఆ విధంగా తయారైపోయింది ఇప్పుడు పరిపాలనా వ్యవస్థ. కాబట్టి ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కూటమి పార్టీలన్నిటి తరఫున ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ముక్త కంఠంతో మేము కోరుతున్నాం. ఈ చట్టాన్ని రద్దు చేసి తీరాల్సిందేని ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం.